నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. నిన్నటి వీడియోలో మనం హైడ్రా ఏ చర్యలు చేపడుతుందో దాని వెనుక ఉన్న మర్మాన్ని మనం తెలుసుకున్నాం. నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా. విశ్లేషణ చేసే మనకే ఇంత తెలిసింటే ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన జనాలకు దీని గురించి మరింత స్పష్టత ఉంటుంది. ఏ మనిషికి రూల్స్ యొక్క లూప్ హోల్స్ ప్లస్ ఆ రూల్స్ని ఎలా తన వైపు మలుచుకోవాలనో తిప్పుకోవాలనో బాగా తెలుసుంటుంది. అంటే క్రిమినల్స్ నో ద లా బెటర్ దెన్ ద పీపుల్ హూ మేక్ ద లా. ఒక మనిషి రూల్స్ని వయలేట్ చేస్తున్నాడు అంటే ఫస్ట్ ఆ రూల్స్ గురించి స్పష్టత ఉంటుంది. ఎప్పుడు రూల్స్ గురించి స్పష్టత ఉంటుందో ఆ రూల్స్ని బ్రేక్ చేస్తే ఏమవుతుంది, బ్రేక్ చేసి ఎలా తప్పించుకోవచ్చో అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళకి. అయితే ఇప్పుడు మనం చూస్తున్న కూల్చివేతలు పార్షియలీ కరెక్ట్ కావచ్చు, పార్షియలీ రాంగ్ కావచ్చు. అదే కాకుండా నిజము కావచ్చు, పూర్తిగా మభ్యపెట్టే ప్రయోగము కావచ్చు. ఈ కావచ్చు 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 అని మనం ఎందుకు వాడుతున్నామంటే ఏ క్షణమైనా ఈ కూల్చివేతలు ఒక భారీ పెను మార్పులను తీసుకురావచ్చు. మంచి మార్గం జరుగుతున్న ప్రమాదాలను దానిపై విశ్లేషించి అసలు ఇది ప్రమాదమా, ప్రమాద ఘంటికల, లేదా కంటి తుడుపు చర్యన, అసలు ఇలాంటి ప్రయోగాలు ముందు ముందు ఎటువంటి పరిణామాలను దారితీస్తాయో మనము విశ్లేషించుకుంటున్నాం మంచి మార్గం ద్వారా. 2 రోజుల నుంచి కేసీఆర్ అనుకూల ఛానళ్ళు కాంగ్రెస్ చేపడుతున్న చర్యలు కాంగ్రెస్ పై తిప్పి కొట్టాలి అని విశ్వ ప్రయత్నం చేస్తుంది. మేము తప్పు చేసినాము, సరే మరి మీరు తప్పు చేయలేదా? మాది కూల్చారు, సరే మరి మీది కూల్చుకోరా? ఇప్పుడు చూడండి, తప్పు చేసినోడి వాడి స్ట్రాటజీ చూడండి. వాడు తప్పు ఒప్పుకోకుండా తన తప్పు తాను 9 ఏళ్లుగా చేసిన క్రైమ్స్ని పూడ్చిపెట్టడానికి మరి మీరు క్రైమ్స్ చేయలేదా, దాని సంగతి ఏమి అంటే పాలిటిక్స్ మొత్తం క్రైమ్ మయమైంది అని వాళ్ళే చెప్పకనే చెప్తున్నారు. ఒకరినొకరు బ్లాక్మెయిల్ చేసుకోగలుగుతున్నారంటే ఒకరి తప్పులు ఇంకొకరికి తెలుసు అని అర్థం.
ఒక క్రిమినల్కి ఇంకో క్రిమినల్ యొక్క తప్పులు ఈజీగా తెలుస్తుంది. ఒకరినొకరు పరస్పరం బాగుంటే ఈ సిటీని ఏలారు. అదే పరస్పరం కొట్లాడితే లేదా విభేదిస్తే దాని పరిణామాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎలక్షన్ తర్వాత కేసీఆర్ ఓడిపోయాడు అని చాలా మందికి సానుభూతి కూడా కలిగింది. కానీ ఇప్పుడు మనం చూస్తున్న అక్రమాలు చూస్తుంటే వీళ్ళ నడిస్తే దేశాన్ని అమ్మేసే వాళ్ళ ఆ జాబితాకు చెందిన వాళ్ళు ఈ కేసీఆర్ అండ్ గ్యాంగ్. కేసీఆర్ అండ్ కో అనేది పోయిందండి, కేసీఆర్ అండ్ గ్యాంగ్. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమంటే ఈ హైడ్రా చర్యల వల్ల అక్రమార్కులు తమకు తాము బయటపడి పరస్పరంగా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకొని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ముఖ చిత్రాన్ని ఎవరు తయారు చేశారో, ఎవరు ఈ లెవెల్కి తీసుకొని వచ్చారో వాళ్ళే ఆ కంప్లీట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని మట్టు పెడతారు అని స్పష్టమవుతుంది. ఇప్పుడు ఈ హైడ్రా చర్యల వల్ల జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో మీకు కళ్ళకు కట్టినట్టు నేను చెప్పదలుచుకున్నాను. హైడ్రా యొక్క చర్య చెరువులను, కుంటలను, ఆక్రమిత భూముల్లో కట్టడాలను కూల్చివేతతో మొదలయ్యాయి. నిర్దాక్షిణ్యంగా బఫర్ జోన్లో ఉన్న కట్టడాలను కూల్చేస్తున్నారు. అది అందరికీ స్పష్టం. అయితే ఇప్పుడు ఈ కూల్చివేతలకు 3 కోణాలు జతయ్యాయి. ఈ 3 కోణాలు పరస్పరంగా ఢీకొంటే మన రియల్ ఎస్టేట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంటుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాయింట్ నంబర్ 1 స్పష్టంగా అయినండి ఎట్లుంటుంది. గత 9 ఏళ్లుగా బ్లాక్ మనీ, కబ్జా భూములు, వైట్ మనీ, బ్యాంక్ లోన్స్, ప్రైవేట్ ఫైనాన్స్ అండ్ రియల్ ఎస్టేట్ అంటే ఇతర ప్లాట్స్, అన్ని ఫ్లాట్స్, ఇవన్నీ అంటే ఒకరికి సహకారం చేసుకున్నాయి. వైట్ మనీ, బ్లాక్ మనీకి సహకరించింది. కబ్జా భూములకు గవర్నమెంట్ తరఫున అండ ఉంది. కబ్జా భూములకు బ్యాంక్ లోన్స్ అందాయి. కబ్జా చేయడానికి గవర్నమెంట్ ఆఫీసులే ఉపయోగపడ్డాయి. వైట్ మనీకి బ్లాక్ మనీ తోడైంది, బ్లాక్ మనీకి వైట్ మనీ తోడైంది. మంచివాడు చెడ్డవాడికి చేదోడు వాదోడుగా ఉన్నాడు. చెడ్డవాడు అవసరం పడ్డప్పుడు మంచివాడికి ఆదుకున్నాడు. అంటే ఈ టోటల్ రియల్ ఎస్టేట్ ఎన్వైర్న్మెంట్ అంతా కలుషితమై తమకు తాము సహకరించుకొని అసలు ఏం కానట్టు అద్భుతంగా 9 ఏళ్లుగా ఈ పాలన సాగింది. అంటే దీంట్లో మంచోడు చెడ్డోడు అని ఏం లేదు, బ్లాక్ మనీ వైట్ మనీ అని ఏం డిఫరెన్షియేట్ లేదు.
ప్రైవేట్ ఫైనాన్స్ బ్యాంక్ లోన్స్కి ఏ పెద్ద విభేదాలు లేవు. అందరూ కుమ్మక్కై ఎవరికి చేతికి చిక్కినంత వాళ్ళు దోచుకున్నారు. ఈ ప్రమాదపు సిచ్యువేషన్కి కారణం ఏమంటే ఎల్ఆర్ఎస్. ఈ రెగ్యులేషన్ అనే ఒక చిన్న పదాన్ని భూమి ఆక్రమించుకోవడానికి గవర్నమెంటే అంటే దాన్ని ఫెసిలిటేట్ చేసి సగం డబ్బులు చెల్లించి నీవు కబ్జా చేసుకున్న ల్యాండ్ రెగ్యులరైజ్ చేసుకొని దానిపై బిల్డింగ్ కట్టి రెగ్యులరైజ్ అయిన ల్యాండ్ని ఆ బిల్డింగ్తో సహా 3x రేటుకి అమ్మేసే వెసులుబాటు ప్రభుత్వమే కల్పించింది. అంటే ఎవరికి రాని ఐడియా బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రైవేట్ వ్యక్తులకు కలిగించి వెసులుబాటు కలిగించి వాళ్ళు సంపాదించే డబ్బులో తమ వాటా తీసుకుంది. ఇది స్పష్టం, సుస్పష్టం, క్లియర్. అంటే ఏదైనా ఒక గవర్నమెంట్ ఇంత పచ్చిగా ఒక మాఫియా లాగా వివరించేది మొదటిసారి మనం చూస్తున్నాం భారతీయ హిస్టరీలో. ప్రతి చర్య కొద్దిగా సిగ్గుతో కొద్దిగా అంటే దాక్కొని బయటపడకుండా చేసేవారు. కానీ మొదటిసారి భారతీయ పొలిటికల్ సీన్లో ఒక స్టేట్ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ వన్ పార్టీ సొసైటీని ఒక మాఫియాగా మార్చేసి, అంటే ప్రతి అక్రమమైన పని సక్రమమే, గవర్నమెంట్ ఆమోదించి స్టాంపు మరి వేసి అక్రమ నిర్మాణాలను సక్రమం చేసింది బీఆర్ఎస్ పార్టీ. బీజం వేసింది ఈ పార్టీ. ప్రతి ఓడు దొరికిన ల్యాండ్ పై భూమి కట్టి ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకొని పెనాల్టీ కట్టి రెగ్యులరైజేషన్ చేసుకొని ఆ బిల్డింగ్ని అమ్మేసి ప్రైవేట్ వ్యక్తులకు సొమ్ము చేసుకున్నారు. అంటే ఈ దందా కంటిన్యూస్గా జరిగింది, ఒకరితో ఒకరు కోఆపరేషన్, ఇంక్లూడింగ్ జర్నలిస్ట్, పొలిటీషియన్స్, పోలీస్, సామాన్య జనాలు, బ్రోకర్లు, రియల్ ఎస్టేట్లో వ్యాపారం చేస్తూ అందరూ కుమ్మక్కైపోయారు. కుమ్మక్కైపోయి దీన్ని అభివృద్ధి అని ఒక చిన్న ట్యాగ్లైన్ పెట్టేశారు. అయితే ఈ హనీమూన్ పీరియడ్ ఏదో రోజు అంతంగాక తప్పదు అని స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకోసం నేను 1 yearగా ఈ హై రైజెస్ అన్ని 40% ప్రాబ్లమెటిక్ ప్రాపర్టీస్ పై కడుతున్నారు అని నేను కుండబద్దలు కొట్టి స్పష్టంగా మీకు తెలియజేశాను. నా వీడియోస్ చెక్ చేసుకోండి. నేను ఒక ఘటన కాకన ముందు 3 నెలల నుంచి 8 నెలలు, సంవత్సరం ముందే ఆ ఘటనను ఊహించి దానిపై కొద్దిగా రీసెర్చ్ చేసి ఆ తథ్యాలు కాబోతున్నాయి అంటేనే నేను ఈ ఛానల్లో చెప్తూ ఉంటాను. అయితే ఈ హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో మనకు 3 పరస్పరంగా ఇన్నేళ్లు సహకరించుకున్న ఒక సంస్థలు ఎందుకంటున్నాం అంటే ఇట్ హెస్ బికమ్ entities, criminal entities which have transformed themselves into a regulated bodies, which not only created a myth in the society that criminal acts will be turned by an amendment into an act of a government. చూడండి ఎంత డేంజరస్. ఒక క్రిమినల్ యాక్ట్ని అమెండ్మెంట్ చేసి అది గవర్నమెంట్ ఒక యాక్ట్గా మార్చబడే వెసులుబాటు గత 9 ఏళ్లుగా మనకు జరిగింది. ఇన్స్టిట్యూషనలైజ్ కరప్షన్ అండ్
the institutions were hand in glove with the agencies, private agencies, which were openly violating norms with proper backing of official and political bodies. ఇప్పుడు హైడ్రా యొక్క చర్యల వల్ల ఎవరు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేశారు, ఎవరు ఇల్లీగల్గా కమర్షియల్ ప్రాపర్టీస్ నిర్మించారు, ఎవరి బిల్డింగ్స్ కూల్చివేయబడ్డాయో వాళ్ళు మనది పోయింది సరే కానీ పక్కవాడిది ఉండొద్దు అంటే వాళ్ళ చేసిన తప్పుకు శిక్ష పడింది గనక పక్కవాడి పని అది ప్రాపర్గా లేకపోతే లీగలీ డెఫినెట్లీ ఈ శిక్ష పొందినవాడు ఆ శిక్ష పొందని వాడు శిక్ష పడేదాకా వెంబడించి వాడికి శిక్ష పడేలా చేస్తాడు. అంటే క్రిమినల్ ఈజ్ హెల్ బెంట్ టు బ్రింగ్ హిస్ ఫ్రెండ్ బిఫోర్ ద లా, బ్రింగ్ హిస్ ఫ్రెండ్ బిఫోర్ ద లా బికాజ్ హీ హ్యాస్ సఫర్డ్ అండ్ దట్ గై హ్యాస్ నాట్ సఫర్డ్. ఈయన సఫర్ అయ్యాడు గనక తన సహచరుడు కూడా ఇదే పని చేస్తున్నాడు గనక వాడి చర్యలను బయట పెట్టి మరీ శిక్ష వేయిస్తాడు. నా బిల్డింగ్లు కూర్చావు సరే, మరి నా ఫ్రెండ్ బిల్డింగ్ కూడా ఇదే రకంగా కట్టాడు, మరి వాడి బిల్డింగ్ ఎందుకు కూల్చలేదు అని ఒక ప్రశ్న వేసి ఆ బిల్డింగ్ కూడా కూల్చేటట్టు చేస్తాడు. ఇది నార్మల్ హ్యూమన్ టెండెన్సీ. ఇప్పుడు మనము గుట్టుగా ఉన్న తేనె తట్టను కదిల్చాం, పొగ పెట్టాం. ఈ పొగ వల్ల తేనె తట్టలు విస్తరించి గుట్టుగా సాగుతున్న సంసారాన్ని రట్టు చేసే పనులు చేస్తాయి. ఇప్పుడు గత 9 ఏళ్లుగా 3 రకమైన బిజినెస్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయి. ఒకటి కంప్లీట్ బ్లాక్ మనీతో కన్స్ట్రక్షన్, ఇంకోవైపు కంప్లీట్ బ్యాంక్ లోన్తో కన్స్ట్రక్షన్, దట్ ఈస్ వైట్ మనీ. ఒక చోటేమో అన్అకౌంటెడ్ మనీ, దానికి జవాబు చెప్పే అవసరం లేదు. ఇంకో చోట వైట్ మనీ, లోన్డ్ ఇన్వెస్ట్మెంట్, దానికి ప్రతి అడుగున చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, అది ప్రతి అడుగున తన సంజాయిషి ఇచ్చుకునే పరిస్థితి ఆ వైట్ మనీకి ఉండేది. ఈ రెండిటి మధ్యలో ఒక విచిత్రమైన గవర్నమెంట్ యొక్క ఇన్వెస్ట్మెంట్, అంటే గవర్నమెంట్తో కుమ్మక్కైన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం. అదేమంటే కబ్జా ల్యాండ్స్, అంటే ఆ ల్యాండ్ వాల్యూ నియర్లీ 0 లేదా ఒక 5-10% చెల్లించి ఆ భూమిని కబ్జా చేసి దానిపై కట్టడాలు కట్టి అమ్మేయడం. ఇది బ్లాక్ మనీ ఇన్వెస్ట్మెంట్స్కి వైట్ మనీ ఇన్వెస్ట్మెంట్స్కి మధ్యలో ఉండే ఇన్వెస్ట్మెంట్. ఈ బ్యూటీ కబ్జా భూముల యొక్క ఇన్వెస్ట్మెంట్స్ చాలా విచిత్రంగా ఉంటాయండి. ఇది మీతో ఎవరు డిస్కస్ చేస్తూ ఉంటారు. ఈ కబ్జా బిజినెస్ ఉంది కదా, ఈ కబ్జాపై కట్టడాలు ఉన్నాయి కదా, దీంట్లో విచిత్రంగా ఉంటుంది. దీంట్లో బోత్ బ్లాక్ మనీ అండ్ వైట్ మనీ కలిసి ఈ కబ్జా భూములపై నిర్మాణాలు జరిపాయి. కబ్జా భూమిపై బ్లాక్ మనీ రావడం ఈజీ. విచిత్రం ఏమంటే కబ్జా భూములపై బ్యాంక్ లోన్స్ కూడా వచ్చాయి. అంటే బోత్ బ్లాక్ మనీ అండ్ వైట్ మనీ వర్క్ టుగెదర్ ఆల్ దీస్ 7 to 8 years
to build a parallel industry which is called a kabza-based real estate, where the land value is almost zero and the constructed property is sold for a 200% premium without paying a dime for the occupied property. కబ్జా భూమి వాల్యూ ఆల్మోస్ట్ ఆల్ జీరో, అంటే వాళ్ళు ఏం పే చేస్తుంటారు, వాళ్ళకి వీళ్ళకి ఇంత డబ్బులు తినిపించి ఆ భూమి తన వైపు తిప్పుకొని, అంటే ఇది ఈ కబ్జా బిజినెస్ అనేది టోటల్ గవర్నమెంట్ బ్యాకింగ్ వల్ల పొలిటీషియన్స్ చేసిన బిజినెస్. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు చేసిన బిజినెస్ కాదు, కంప్లీట్ గూండాలు ఆ పార్టీ కార్యకర్తలు చేసిన బిజినెస్. ఈ థర్డ్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్. భూమి జీరో ల్యాండ్కి పొంది ఒక స్ట్రక్చర్ లేపి దాన్ని లీగల్గా ఓకే చేసుకొని బ్యాంకు లోన్స్ పొంది దాన్ని అమ్మి పారేయటం మోస్ట్ డేంజరస్ బిజినెస్ అండ్ క్రిమినల్లీ ఇంటెన్సివ్ బిజినెస్ ఇస్ కబ్జా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్. అయితే విచిత్రం ఏమంటే గత 7 ఏళ్లుగా ఈ బ్లాక్ మనీ బేస్డ్ రియల్ ఎస్టేట్ అండ్ వైట్ మనీ బేస్డ్ రియల్ ఎస్టేట్ రెండు అంటే కాచుకొని కూర్చున్నాయి, వెయిట్ చేస్తున్నాయి. ఏ టైములో మనకు ఛాన్స్ దొరికితే ఈ కబ్జా బేస్డ్ రియల్ ఎస్టేట్ని మట్టు పెడదాము, ఎందుకు అని మీరు అడగచ్చు. గుట్టుగా ఎందుకు సంసారాలు వీళ్ళు చేస్తలేరు ఇంకా అని అడగచ్చు. చూడండి, కబ్జా అంటే ల్యాండ్ వాల్యూ జీరో పక్క. ఇప్పుడు బ్లాక్ మనీతో రియల్ ఎస్టేట్ అంటే వాళ్ళు ల్యాండ్ కొనడానికి కూడా బ్లాక్ మనీ యూజ్ చేస్తారు, కన్స్ట్రక్షన్ కూడా రూటింగ్ అంటే ఈ హవాలా మనీతోని కూడా కన్స్ట్రక్షన్ చేశారు. దాంట్లో హార్డ్లీ ఒక 10 to 20% వైట్ మనీ ఉంటుంది. ఈ కంప్లీట్ బ్లాక్ మనీ బిజినెస్లో ఒక 10 to 20% ప్యూర్ వైట్ మనీ ఉంటుంది బయట చూపించడానికి. బట్ మోస్ట్ ఆఫ్ ది ఫండ్స్ తిరిగి డిఫరెంట్ రూట్స్లో కంపెనీల ద్వారా ఆ బ్లాక్ మనీ మొత్తం ఆ రియల్ ఎస్టేట్లో వచ్చింది. అంటే భూమి కొనడానికి బ్లాక్ మనీ, కన్స్ట్రక్షన్ చేయడానికి వైట్ అండ్ బ్లాక్ మనీ, అమ్మేది ఈ కబ్జా భూముల వాళ్ళు ఏ రేట్లో అమ్ముతున్నారో అదే రేట్లో బ్లాక్ మనీ వాళ్ళు అమ్మేవారు. ఇది ఒక ఇండస్ట్రీ. అంటే ల్యాండ్ వాల్యూ పెట్టి బ్లాక్ మనీతో కొనేవాళ్ళు, కన్స్ట్రక్షన్ కూడా బ్లాక్ అండ్ వైట్ మనీతో అయ్యి దీనికి లోన్స్ వచ్చి ఆ లోన్ బేస్డ్ సెల్లింగ్ చేసేవాళ్ళు. అంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ క్రిమినల్ టైప్ ఆఫ్ బిజినెస్, బట్ ఇట్ ఈస్ బెటర్ దాన్ ద కబ్జా బిజినెస్. బికాజ్ కబ్జాలో జీరో ల్యాండ్ వాల్యూ, ఫుల్ మొత్తం వాళ్ళే తినేసేవాళ్ళు. ఈ బ్లాక్ మనీ బిజినెస్లో టోటల్ బ్లాక్ పేమెంట్స్, ల్యాండ్కు పే చేసేవారు బ్లాక్, కన్స్ట్రక్షన్ కూడా బ్లాక్ అండ్ వైట్, లోన్ ద్వారా ఈ బ్లాక్ మనీని వైట్ చేసేవారు. ఇది ఒక టైప్ బిజినెస్. ఇంకోవైపు వైట్ మనీ రియల్ ఎస్టేట్, ఇది భూమితో సహా టోటల్ వైట్ ఫైనాన్సింగ్. దీంట్లో ఒక 20 to 30% బ్లాక్ మనీ ఉంటుంది, కానీ అది అంత ప్రామినెంట్గా ఉండదు. అలాంటి ఇండస్ట్రీ ఇక్కడ భూమితో సహా, రిసిప్ట్స్తో సహా, లోన్స్తో సహా ప్రతిదీ అకౌంటబుల్. అయితే ఆశ్చర్యం ఏమంటే ఈ వైట్ బేస్డ్ రియల్ ఎస్టేట్ ఉంది కదా, వాళ్ళు మిగతా రెండు బ్లాక్ బేస్డ్ అండ్ కబ్జా బేస్డ్ రియల్ ఎస్టేట్ కన్నా ఒక 40% తక్కువ సంపాదించేవాళ్ళు. ప్రతిదానికి లెక్క చూపించాలి, ప్రతిదానికి వడ్డీ చెల్లించాలి, ప్రతిదానికి ట్యాక్స్ చెల్లించాలి. కానీ ఆ ప్రాపర్టీ ప్రైజెస్ ఈ బ్లాక్ మనీతో నడిచే రియల్ ఎస్టేట్ ప్లస్ కబ్జా రియల్ ఎస్టేట్ కన్నా తక్కువ ఉండాలి, అప్పుడే అమ్ముడుపోతాయి. ఇప్పుడు ఈ వైట్ రియల్ ఎస్టేట్ రేట్ ఎక్కువ పెట్టిందంటే బ్లాక్ అమ్ముడుపోతాయి, కబ్జా అమ్ముడుపోతాయి, కానీ వైట్ అమ్ముడుపోవు. అందుకోసం వైట్ వాడు
ఈ కబ్జా బిజినెస్ ఈ ఈ కబ్జా బిజినెస్ ప్లస్ ఈ బ్లాక్ మనీ రియల్ ఎస్టేట్తో బాటే రేట్లు పెట్టి ఒక డిస్కౌంట్ ఇచ్చి, ఎందుకంటే వడ్డీలు కట్టాలి, బ్యాంక్ లోన్స్ ఉంటాయి, సో వాళ్ళు తక్కువ రేట్లో 40% తగ్గించుకొని అమ్మేసేవాళ్ళు. కానీ ఈ మంట వాళ్ళకి కంటిన్యూస్గా ఉండేది. మనము జెన్యున్ బిజినెస్ చేసి 40% తక్కువలో అమ్మాల్సి వస్తుంది, కానీ ఈ విధవలు ఆ గవర్నమెంట్ అడ్డం పెట్టుకొని టోటలీ బ్లాక్ స్ట్రక్చర్ ఒకటి తయారు చేసి, ఇంకో చోట ఈ కబ్జా స్ట్రక్చర్ ఒకటి ప్యారలల్గా తయారు చేసి మనకన్నా ఎక్కువ రేట్లో ఎక్కువ సంపాదిస్తున్నారు. సో ఈ వైట్ రియల్ ఎస్టేట్ ఎప్పుడు ఈ బ్లాక్ రియల్ ఎస్టేట్ అని తెలిసి కూడా వాళ్ళతో కోఆపరేట్ అయ్యేవారు. ఎందుకంటే ఈ బ్లాక్ రియల్ ఎస్టేట్ని పడగొట్టడానికి చూస్తే మొత్తం సిచ్యువేషన్ చేంజ్ అయ్యి వైట్ రియల్ ఎస్టేట్ అమ్ముడు పోదు అని భయపడి ఇద్దరు కోఆపరేట్ చేసుకున్నారు. ఈ ఇద్దరు కోఆపరేషన్ అంటే చాప కింద నీరులా ఈ కబ్జా రియల్ ఎస్టేట్ వీళ్ళకన్నా ఒక 200% ఎక్కువ ప్రోగ్రెస్ అవుతుంది లాస్ట్ 7 years. మోస్ట్ డేంజరస్ రియల్ ఎస్టేట్ ట్రెండ్ అంటే కబ్జా రియల్ ఎస్టేట్. దీంట్లో భూమి వాల్యూ 0, కన్స్ట్రక్షన్ వాల్యూపై 300%, 200% ప్రాఫిట్. అంటే ప్రతి ఒక్కడు కబ్జా రియల్ ఎస్టేట్ వైపే ఆకర్షించబడ్డాడు. బ్లాక్ రియల్ ఎస్టేట్ కూడా మాయమైపోయింది. ఎవరికి బ్లాక్ రియల్ ఎస్టేట్ కూడా వద్దు, ఇప్పుడు కబ్జా రియల్ ఎస్టేట్కి అందరికీ ఇంట్రెస్ట్ వచ్చేసి. దట్స్ వై మీరు చూస్తున్నారు ఇప్పుడు ఎక్కడ చూసినా కబ్జాలే, ఎక్కడ చూసినా 10 అంతస్తులే. అంటే యథేచ్ఛగా కట్టింది. ఎందుకు అంటే అంత కుమ్మక్క అయిపోయింది. వైట్ రియల్ ఎస్టేట్, బ్లాక్ రియల్ ఎస్టేట్, ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్, గవర్నమెంట్స్ అందరు కలిసిపోయి ఈ 3 కోణాల ఒక కొత్త రియల్ ఎస్టేట్ ఫార్ములాని కనుగొని లాస్ట్ 7 yearsలో యథేచ్ఛగా బిల్డింగ్లు కట్టారు. ఇప్పుడు ఈ హైడ్రా కూల్చివేత వల్ల ఈ బ్లాక్ మార్కెట్, వైట్ మార్కెట్ ఒకటైపోయి ఈ కబ్జా రియల్ ఎస్టేట్ పై ఉక్కు పాదం మోపమని ఈ కొత్త గవర్నమెంట్ని అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, బ్లాక్ రియల్ ఎస్టేట్ కూడా గవర్నమెంట్ని అడుగుతుంది. మేము బ్లాక్ ఓకే మీకు కూడా తెలుసు, మేము వైట్ మీకు కూడా తెలుసు. సో మేము బ్లాక్ అండ్ వైట్ ఏమడుగుతున్నామంటే ఈ రెడ్ కలర్ ఉన్న ఈ కబ్జా రియల్ ఎస్టేట్ని తొలగించిందంటే, ఈ కబ్జా రియల్ ఎస్టేట్ని తొలగిస్తే ఒక చోట బ్లాక్ కొద్దిగా వైట్ అవుతాం, మేము వైట్ ఉన్నా కొద్దిగా బ్లాక్ అయ్యే అవకాశం ఇవ్వండి. అంటే మేమిద్దరం పరస్పరంగా కోఆపరేట్ చేసుకొని మేము ఒక ప్యారలల్గా కొనసాగుతాం. అంటే ఇక్కడ గవర్నమెంట్కి నష్టం కాకుండా, కబ్జాలు కాకుండా ఏదో ఒక రకంగా గవర్నమెంట్కి రెవెన్యూ ఇస్తాము, అదే కాకుండా ప్రజలకు కూడా మంచి రేట్లో మేము రియల్ ఎస్టేట్ అందిస్తాం. అంటే ఈ ఫార్ములా ఇప్పుడు వర్క్ అవుతుంది. గత 7 ఏళ్లుగా ఈ 3 కోణాలు మిక్స్ అయి కుమ్మక్కై వర్క్ చేస్తాయి. ఇప్పుడు ఇవి 3 కోణాలుగా విభజించబడి డివైడ్ అయిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే స్టేజ్కి వచ్చేస్తాయి. అయితే ఈ పరిణామాల వల్ల ఎవరు లాభపడతారు అంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు జెన్యున్ ల్యాండ్స్, పక్కాగా ఉన్న ల్యాండ్స్, పక్కా డాక్యుమెంటేషన్ ఉన్న వైట్ ప్రాపర్టీస్ ప్రైజెస్ అట్లీస్ట్ ఒక 50 to 60%, 70% పెరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ కబ్జా రియల్ ఎస్టేట్ డెమోలిషన్ అవుతుంది, బ్లాక్ రియల్ ఎస్టేట్ కుంటుపడింది. బ్లాక్ రియల్ ఎస్టేట్ కుంటుబడి అంటే ప్రజల భయం. బ్లాక్ రియల్ ఎస్టేట్ వైపు వెళితే రేపు ఏమైనా కావచ్చు, కబ్జా రియల్ ఎస్టేట్ కూలిపోతుంది. సో ఏకైక మార్గం వైట్ రియల్ ఎస్టేట్. అయితే ఈ వైట్ రియల్ ఎస్టేట్ ప్యూర్ వైట్గా ఉందా అంటే అది లేదు. ఇక్కడ కూడా బ్లాక్ మనీ ఉంది, 20 to 30% బ్లాక్ మనీ ఉంది.
కానీ ఇక్కడ లోన్స్ బేస్డ్ రియల్ ఎస్టేట్ అంటే అంతా ఓపెన్గా ఉంటుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ డిమాండ్ పెరగాలి అంటే బ్లాక్ మనీకి వెసులుబాటు కల్పిస్తే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. సో వైట్ రియల్ ఎస్టేట్ కూడా బ్లాక్ మనీ లేకుండా నడవదు. ఈ బ్లాక్ రియల్ ఎస్టేట్ కూడా వైట్ మనీ కొద్ది గొప్ప ఉంటే కానీ నడవదు. సో ఇద్దరు సహకారం చేసుకోవాల్సిందే. కానీ ఎటు సహకారం అందని ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏముందంటే రెడ్ రియల్ ఎస్టేట్ అంటే కబ్జా రియల్ ఎస్టేట్. సామాన్య ప్రజలు బ్లాక్ రియల్ ఎస్టేట్ వాళ్ళు వైట్ రియల్ ఎస్టేట్ వాళ్ళు సంతోషపడుతున్నారు. ఇప్పుడు నేను ఎప్పుడో చెప్పిన ఈ రియల్ ఎస్టేట్ ట్రెండ్ వల్ల బ్యాంకులు తీవ్రంగా నష్టపోతాయని నేను చాలా వీడియోస్లో చెప్పిన. ఇప్పుడు నిజమవుతుందా లేదా? అప్రూవ్డ్ లేఅవుట్స్ అప్రూవ్డ్ బిల్డింగ్స్ని కూలగొడుతున్నారు. అప్రూవ్డ్ అంటే ఏమి? లోన్స్ పొందిన 8-10 అంతస్తుల బిల్డింగ్లు బ్యాంక్ లోన్ ఇచ్చి మరీ ఫ్లాట్లు కొనిపించింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి నోరు మూసుకొని పక్కకు జరిగిపోవాలి. బ్యాంకు లోన్ ఎగ్గొట్టినా అడిగేవాడు లేడు. ఇచ్చిన బ్యాంకు లోన్ వాపస్ రాదు. ఎందుకంటే అది జెన్యున్ ల్యాండే జెన్యున్ కాదు, అది గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ని బ్యాంక్ కబ్జా తీసుకోలేదు, దాన్ని ఒక మార్టిగేజ్గా పెట్టుకోలేదు. అంటే ఏ రకమైన గ్యారంటీ లేని ల్యాండ్ హోల్డింగ్స్పై బిల్డింగ్స్కి బ్యాంక్స్ రిస్క్ తీసుకొని లోన్స్ ఇచ్చినాయి. నేను ఎప్పటికీ చెప్తున్నా, బ్యాంక్స్ తీవ్రంగా నష్టపోతాయి హైదరాబాద్లో. నేను ఎన్ని బ్యాంక్స్కి డైరెక్ట్ లెటర్ రాసిన, మీరు ఇట్లా అడ్డగోలుగా మీరు లోన్స్ ఇస్తే రేపు ఈ ల్యాండ్స్ కబ్జా ల్యాండ్స్ పై రైజ్ అండ్ హై రైజెస్ పై మీరు లోన్స్ ఇస్తే కబ్జా ల్యాండ్ అంటే ఇల్లీగల్ ల్యాండ్ గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటే మీకు మొక్కులేది బొగ్గే అని నేను బ్యాంక్స్ కూడా రాసిన. ఇవాళ అదే నిజమైంది. బ్యాంక్స్ అడగలేవు, ఫ్లాట్ ఓనర్స్ అడగలేరు, బిల్డరు అడగలేడు. ఎందుకంటే కబ్జా ప్రాపర్టీపై మీరు రుణం పొంది మరీ ఫ్లాట్ తీసుకున్నారు. మీరు రుణం తీసుకొని మరీ బ్లాక్ మనీతో బిల్డింగ్ కట్టారు. సో బిల్డర్ సైలెంట్, ఫ్లాట్ ఓనర్ సైలెంట్, బ్యాంక్ సైలెంట్. నేను ఈ దుస్థితి వస్తుందని ఎప్పుడో చెప్పినా లేదా? అట్టెట్లా వస్తుంది అన్నాడు. బ్యాంక్ వెరిఫై చేయదా అన్నాడు. ఏమైంది? ఇప్పుడు ఇంత పెద్ద విల్లాల్స్ బ్లాక్ మనీతో కట్టినరా? అన్ని బ్యాంక్ ఫైనాన్స్. ఈ బ్యాంక్ ఫైనాన్స్ అంటే అర్థమైంది, బ్యాంక్ వెరిఫికేషన్ తర్వాత ఇచ్చిన సొమ్ము, అప్పు. ఇప్పుడు ఆ అప్పు ఎక్కడి నుంచి రాబడుతుంది? బ్యాంకు ఇండివిజువల్ నా దగ్గర ఫ్లాట్ కొట్టేసిండ్రు, నేను ఇయ్యను పో అంటాడు. బిల్డర్ పోతే పోయింది బిల్డింగు, నేనేం చేయలేను అంటాడు. కబ్జా చేసి అంటే మార్టిగేజ్ చేసుకోవడానికి ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్, బఫర్ జోన్లో బ్యాంకు స్వాధీనం చేసుకోలేదు. ఇప్పుడు ఎక్కడ పోవాలి బ్యాంకు? అంటే ఇప్పుడు బ్యాంక్ రైట్ ఆఫ్ చేయాలి. నేను ఈ విషయం చెప్పినా లేదు. అప్పుడు ఏమన్నారు? బ్యాంకు వెరిఫికేషన్ చేసుకోకుండానే లోన్స్ ఇస్తుందా అన్నారు. అయిపోయిందా? నేను బ్యాంక్ ఇంటర్నల్ థింగ్స్ ఏమైనాయని నేను ఒక 4-5 వీడియోలు చేసిన. బ్యాంకుల లోన్స్ బిజినెస్ ఎట్లా వర్క్ అవుతుంది. బ్యాంక్స్ సర్వైవ్ కావాలంటే కబ్జా ల్యాండ్స్ కూడా లోన్స్ ఇచ్చినాయి. అంటే ఇల్లీగల్, ఇమ్మారల్, అనఫిషియల్. అంటే ఎన్ని వర్డ్స్ యూజ్ చేయొచ్చు అన్ని వర్డ్స్ యూజ్ చేయొచ్చు. బ్యాంక్ అంటే అర్థమేమి? పబ్లిక్ సొమ్ము. పబ్లిక్ సొమ్ము లీగల్గా తీసుకొని దాన్ని ఇల్లీగల్ వర్క్స్ కోసం లోన్స్గా ఇచ్చిందంటే బ్యాంకు యొక్క నైతిక విలువలు ఎందుకు దిగజారాయి? నేను ఎందుకో చెప్తున్నా, బ్యాంకులలో డబ్బులు పెట్టకండి. అర్థమైందా? మంచి మార్గం ఉట్టిగా చెప్పదు. బ్యాంకులలో డబ్బులు పెట్టకండి. మీరు లీగల్గా పెట్టిన డబ్బులు వాళ్ళు ఇల్లీగల్గా తిప్పి కోల్పోతే ఇప్పుడు బ్యాంక్ లీగల్గా ఏ రికోర్స్ లేదు. ప్రభుత్వ భూమిపై బిల్డింగ్ కట్టి పడేస్తే బ్యాంక్ ఏం చేయగలదు? ఏం చేయలేదు.
నేను చెప్పినాలే, బ్యాంకులు కోట్లకు కోట్లు లోన్స్ ఇస్తున్నాయి. ఈ లోన్స్ మొత్తం రైట్ అయిపోయి బ్యాంకులు సంక్షోభంలో పడతాయి. అదే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ బ్యాంక్స్, హైదరాబాద్లో లోన్స్ ఇచ్చిన బ్యాంక్స్ బాగా సఫర్ అవుతాయని చెప్పినాలే. 25 లక్షల ప్రాపర్టీ 1,25,00,000కి అమ్ముతుంటే ఆ ఫ్లాట్ మార్టిగేజ్ పెట్టినా 30 లక్షలు రావు. నేను అనుకో చెప్పిన వెస్ట్ హైదరాబాదులో ఫ్లాట్స్ 60 to 150% పడితే కానీ డిమాండ్ పెరగదు అని. ఎందుకంటే ఆ లోన్స్ అన్ని ఫేక్, బబుల్ ప్రైజెస్ పై బ్యాంక్స్ లోన్స్ ఇచ్చింది. నెలకు 70,000 నుంచి 1,50,000 ఈఎంఐ అంటే అన్ఇమాజినబుల్ రేట్స్. ఇంకా నేను 8.5 to 9 ఉన్నది ఇప్పుడు హోమ్ లోన్. అది కాస్త 10కి పాకిందంటే డిఫాల్ట్స్ 70% ఉంటాయి బ్యాంక్ లోన్స్. అప్పుడు ఈ 1,50,000 ప్రాపర్టీ 30 లక్షలకు కూడా పోదు ఆప్షన్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు? గవర్నమెంట్ భూమి ధరలు పెంచేసింది, ఆన్ గ్రౌండ్ ఆ రియాలిటీ లేదు. గవర్నమెంట్ పెంచేస్తే అక్కడ పెరగాలని ఏం లేదు, డిమాండ్ సప్లై అక్కడ వస్తుంది, ఈక్వేషన్ వస్తుంది. మన హెచ్ఎండి ఆప్షన్స్ అయినాయి కదా మోకిలా, 15-20,000 నడుస్తుంటే 1 lakh వాళ్ళకి ఆప్షన్లో 1 lakh ఇస్తుందా బ్యాంకు, ఫైనాన్స్ ఇస్తుందా? ఆ ఫ్లాట్స్కి చేయదు. గవర్నమెంట్ ప్రైజెస్ ఏమన్నా 15 to 20,000 అదే రేట్ మీద ఇస్తుంది బ్యాంక్, మిగతాది బ్లాక్ మనీ. అంటే ఇప్పుడు జరగబోయే పరిణామం ఏమంటే వైట్ రియల్ ఎస్టేట్కి డిమాండ్ పెరుగుతుంది, బ్లాక్ రియల్ ఎస్టేట్ కొద్దిగా స్లో డౌన్ అయ్యి వైట్ మనీతో సస్టైన్ కావడానికి ట్రై చేస్తుంది. అంటే వీళ్ళు రేట్లు బాగా తగ్గిస్తారు. బ్లాక్ మనీకి ఇంట్రెస్ట్ రేట్ బెడద ఉండదు, వైట్ మనీకి ఉన్నంత రెస్ట్రిక్షన్స్ బ్లాక్ మనీకి ఉండదు. వాడు కావాల్సి 40% స్లాష్ చేసి ఫ్లాట్లు స్పాట్గా అమ్మేయచ్చు బ్లాక్ రియల్ ఎస్టేట్, కానీ వైట్ రియల్ ఎస్టేట్ అలా చేయలేదు. ఈ ఇద్దరికన్నా ఘోరమైనది కబ్జా రియల్ ఎస్టేట్. వాళ్ళు ఏ రేటు కంటే ఆ రేటుకి అమ్మేయచ్చు, 80% స్లాష్ చేసి కూడా అమ్మేయచ్చు. 20% వాళ్ళకి లాభమే, కబ్జా ల్యాండ్, కన్స్ట్రక్షన్ కాస్ట్. అంటే ఈ కూల్చివేత వల్ల గవర్నమెంట్ పక్కగా జరిగిన ఇప్పుడు కూల్చివేయబడ్డ వ్యక్తులు తమకు తాము ముందరొచ్చి ఈ కబ్జా అయిన భూములపై వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేసి కోర్టులో కేసులు వేసి వాళ్ళకు రిలేటెడ్ లేని ప్రాపర్టీస్ కూడా కూల్చే ప్రయత్నము ఈ మాఫియానే చేస్తుంది. ఒక మాఫియా ఇంకో మాఫియాతో తలబడి ఒక్కడి జుట్టు ఒకటి పట్టుకొని పీక్కొని కొట్టుకుంటారు. అందుకోసం ఇప్పుడు ఈ హైడ్రా మొత్తం తెలంగాణలో. దీంట్లో ఇంకో కోణం కూడా ఉంది. ఈ తీవ్రంగా చేయబడిన చర్యలను ఆపడానికి గుట్టలుగా డబ్బులు ఇప్పుడు ఆఫర్స్ వస్తాయి. ఈ హైడ్రా చర్యలు ఎంత ఫాస్ట్గా ఉంటాయో అంతే వాల్యూమ్తో డబ్బులు ఎరగా వస్తాయి. ఇదొక ఫార్ములా. ఇప్పుడు రాబోయే పంచాయతీ ఎలక్షన్లో యథేచ్ఛగా ఈ డబ్బే యూజ్ అవుతుంది. ఇది ఇంకో కోణం, ఇది పొలిటికల్ కోణం. ఈ హైడ్రా చర్యలు ఎంత ఫాస్ట్గా ఉంటాయో వాల్యూమ్ ఆఫ్ క్యాష్ ఆఫర్డ్ అంతే ఎక్కువ ఉంటుంది. ఈ హైడ్రా చర్యలు ఎంత స్లోగా ఉంటాయో జనాలు వెయిట్ అండ్ వాచ్ మోడ్లో వెళ్ళిపోతారు. అందుకోసము ఎవరిని వెయిట్ చేసే ఆప్షన్ ఇవ్వకుండా చర్యలు తీవ్రంగా చేస్తే అంతే గుట్టలుగా డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు ఇప్పుడు ఎలక్షన్స్తో యథేచ్ఛగా వాడచ్చు. నీకు అవసరం ఉన్నా లేకున్నా ఆఫర్స్ వస్తాయి. నీవు అనుకోని విధంగా డబ్బులు నీకు వస్తాయి. ఆ డబ్బులను యూజ్ చేసి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఈజీగా గట్టెక్కవచ్చు. ఇది
మూడో కోణం, నాలుగో కోణం అనుకోండి. అంటే బహుశా 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 అన్నా కదా, ఈ బహుశాలు ఇవన్నీ వస్తాయి. నేను ఈ మూడు కోణాలు చెప్పినా కదా, బ్లాక్, వైట్ అండ్ రెడ్, అది పర్మనెంట్. ఈ బహుశా కూడా ఎందుకంటున్నా అంటే అది మనము లీగలీ ప్రూవ్ చేయలేము. ఇప్పుడు బ్లాక్ రియల్ ఎస్టేట్, వైట్ రియల్ ఎస్టేట్, రెడ్ రియల్ ఎస్టేట్ పబ్లిక్ వ్యూలో ఉంది. కానీ ఈ హైడ్రా చర్యల వల్ల వచ్చే ఆఫర్స్, క్యాష్ ఆఫర్స్, అది మనం లీగలీ ప్రూవ్ చేయలేము. కానీ ఒక ప్రాబబిలిటీ కింద వేసుకొని మనం అజ్యూమ్ చేసుకోగలం. అండర్ దిస్ ప్రెషర్ టాక్టిక్స్ దిస్ మే హ్యాపన్. ఇదే జరుగుతుంది అని చెప్పలేము, కానీ 90% జరుగుతుంది. దానికోసమే ఇదంతా డిజైన్ చేయబడుతుంది. అంటే ఇప్పటివరకు చేసిన పాత గవర్నమెంట్ అక్రమాలకు నేను చెప్పినట్టు కేటీఆర్ని 1,00,000 ఏళ్ళు జైలు చేయాలి, కేసీఆర్ని 1000 ఏళ్ళు జైలు చేయాలి. తప్పులేదు. వాళ్ళు చేసిన అక్రమాలు ఇన్ని అని కాదు. ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ టోటల్ ల్యాండ్ రిఫార్మ్స్ని అడ్డం పెట్టుకొని ల్యాండ్ రిఫార్మ్స్ తనకు అనుకూలంగా మార్చి ఒక పార్టీని నడిపించడానికి ఒక గవర్నమెంట్ని నడిపించిందంటే వీళ్ళు ఎటువంటి దుర్మార్గులో చూడాలి. నేను మళ్ళీ మళ్ళీ కోరుకున్నది ఒకటే, రేవంత్ రెడ్డి మీరు చేస్తున్న చర్యలో ఇప్పుడు కేసీఆర్ హ్యాస్ మిస్డ్ ద బస్. కేసీఆర్ నైతికంగా ఉండింటే ఇవాళ భారతదేశంలో అత్యుత్తమ పేరు గల్ల పొలిటీషియన్లో కేసీఆర్ ఒకడు ఉండేవాడు. కేసీఆర్ ఆ పంతా ఎంచుకోకుండా డబ్బుతో ప్రతి ఒక్కడిని కొనేసి నలిపేయచ్చు అనే ఒక ఫార్ములాని ఎంచుకొని ఇవాళ అంటే అతపాతాళానికి పడి ముమైత్ ఖాన్తో పోల్చిన నేను. ముమైత్ ఖాన్ కూడా ఇంకా రెప్యుటేషన్ ఉండొచ్చు, ముమైత్ ఖాన్కి ఉండొచ్చు, కానీ కేసీఆర్కి లేదు. ఇప్పుడు ముమైత్ ఖాన్కు ఉన్నవి కూడా కేసీఆర్కి లేవు. అంత దౌర్భాగ్యమైన స్థితికి వచ్చేసింది కేసీఆర్. అంటే ఈవెన్ ముమైత్ ఖాన్కు ఉన్నవి కూడా న్యాచురల్ కేసీఆర్కి లేవు. అంటే ఆమెకున్న డిమాండ్ కూడా వింటలేదు. అది చాలా బాధాకరం. అంటే గాడ్ గివ్స్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ టు ఎన్ ఇండివిజువల్ and he kicks it with the left leg and opts for a very disgusting way to lead a life, and he has chosen that. ఒక రాష్ట్రం తన వెనుక నిలబడి ఆయనకు వెన్నుదండుగా నిలిచింది అంటే అదృష్టవంతుడు కేసీఆర్. కానీ ఆ అదృష్టాన్ని ఎడమకాలతో తన్ని ఒక చెడు మార్గాన్ని ఎంచుకొని ఓటు వేసిన వాళ్ళనే బానిసలుగా చూసిన వ్యక్తి కేసీఆర్. అది అనుభవించక తప్పదు. మనము ఒక చర్యని ఒక విధంగా చూసి మనం మోసపోతాం. మనం పలు విధంగా చూస్తే మనము మోసపోకుండా కాకుండా మనకు అంటే మనశ్శాంతి కలిగించే విషయాలను ఆలోచించడం స్టార్ట్ చేస్తాం. అంటే మన అభివృద్ధి, మన సేఫ్టీ, పొలిటీషియన్స్ని నమ్మకుండా మన బిజినెస్ స్టార్ట్ చేయడం, జెన్యున్ ప్రాపర్టీస్ కొనడము, అగ్రికల్చర్లో ఎంటర్ కావడము, అంటే ఈ బ్లాక్, వైట్ అండ్ రెడ్ కలర్స్ తప్ప వేరే కలర్లు కూడా మనం ఎత్తుకడం స్టార్ట్ చేస్తాం. మనమందరము ఈ పంతా వైపు వెళ్ళాలి అని నా ఈ వీడియో సారాంశం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.